హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 16. శ్రీధర్ గారి మాటకు కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తుంది ప్రమద. ఎందుకురా ఎంత పని చేయబోయావు? ఎంతో ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా చేసింది? కోపంగా ఉందా నా మీద నేను కొట్టినందుకు అంటూ అడుగుతారు తల నిమురుతూ. దేవి అయితే ఏడుస్తూనే ఉంటుంది. లేదు బాబాయ్, నేనే అర్థం లేని ఆవేశంలో ఇంకా బాధలో తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. మరోసారి బాధ పెట్టను. గుడ్, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు అంటూ లోపలికి వస్తాడు విషి. అతని వైపు చూసిన ప్రమద వెంటనే గుర్తుపడుతుంది. చిన్న చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ అంటుంది. ఆ నవ్వును చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీధర్ కంగారుగా విషిత్ వైపు చూస్తాడు. ఏమైంది అన్నట్లుగా. నేను చూసుకుంటాను అన్నట్లుగా కళ్ళతోనే అభయం ఇచ్చి ఆమె వైపు చూస్తాడు మరలా. ఎందుకు నీ థ్యాంక్స్ ఇప్పుడు? నా పిచ్చితనాన్ని అదుపు చేసి నేను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినందుకు. చనిపోయి ఉంటే ఈ జన్మలో మరలా నాకు నచ్చిన వ్యక్తిని చూసే భాగ్యం ఉండేది కాదేమో. మరలా మరో జన్మ ఉంటుందో లేదో. అప్పుడు నేను మరలా ప్రమదగా పుడతానో లేదో. అందుకే థ్యాంక్స్ చాలా మీకు. నా ప్రాణం కాపాడిన మీకు ప్రమాణం చేస్తున్నాను. మరోసారి ఇలాంటి తప్పు చేయను. కనీసం దూరం నుండైనా నాకు కావలసిన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటూ బ్రతికేస్తాను అంటుంది కళ్ళల్లో చిరుతడితో ఇంకా చిరునా నవ్వుతూ. మీరెవరో నాకు తెలియదు, కానీ నాకు చెప్పాలి అనిపించి ఇదంతా చెప్పాను. తప్పుగా అనుకోకండి. ఆమె మరలా ఇటువంటి పనులు చెయ్యను అని తనకు మాట ఇవ్వడం అతని మనసును కుదుటపరుస్తుంది. తనని కాపాడిన వ్యక్తిగా ఆమె అలా మాట ఇచ్చింది అని అతనికి అర్థమవుతుంది. ఆమె మాటల ద్వారా అమ్మని ఎంత ప్రేమిస్తుందో అతనికి అర్థమవుతుంది. నువ్వు మరోసారి ఇలా చేయకుండా ఉంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. మనిద్దరికి ఏ జన్మ రుణమో నిన్ను కాపాడాను. నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అంటాడు విషిత్. తలూపుతుంది అభిమానంగా విషిత్ వైపు చూసి. అంకుల్, మీ అమ్మాయిని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను, చూసుకోండి. నేను మరలా వస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు విషిత్. హాస్పిటల్ ఆవరణలో కూర్చొని ఒక్కసారిగా తల విదిలిస్తాడు విషి. ఎన్ని చిత్ర విచిత్రాలు రా అమ్మని లైఫ్లో అనుకుంటూ. మిత్రకు కాల్ చేస్తాడు విషి. నిన్నటి నుండి భర్తకు కూడా ప్రమద కూలుకున్నాక చెప్తామని మనసులోనే పెట్టుకొని అలాగే ఏ పని చేస్తున్నా కూడా ప్రమద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆమె. ఇంతలో తన మొబైల్ మోగడంతో కిచెన్లో నుండి బయటికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాస్పిటల్లో ప్రమదకు స్పృహ రావడం, తను మాట్లాడిన మాటలన్నీ ఆమెకు చెప్తాడు. అంతా విన్న ఆమెకి ప్రమద మరోసారి తప్పు చేయదు అన్న ఆనందం ఒకవైపు, తన కొడుకు మీద ఆమె పెంచుకున్న పిచ్చి ప్రేమకి ఏం చేయాలో తెలియని అయోమయం మరోవైపు ఉంటుంది. విషిత్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత మనసు కొంచెం శాంతిస్తుంది ఆమెకి. అయినా ఎందుకైనా మంచిది, మనసు పిచ్చిది. మరలా ఈ దెయ్యం ఏమీ చెయ్యకముందే ఇక్కడికి తెచ్చేసుకుని అమ్మని ముందు పెడతాను. అప్పుడు వాడిని చూసుకొని అయినా నోరు మూసుకొని పిచ్చి వేషాలు వేయకుండా ఉంటుంది అనుకుంటుంది చిరుకోపంగా. ఆంటీ అన్న విషిత్ మాటకి తేరుకొని పోనీలే, మంచి నిర్ణయం తీసుకుంది. ప్రమదకి ఇప్పుడంతా ఓకే కదా? ఓకే ఆంటీ. సరే, సాయంత్రం తను డిశ్చార్జ్ చేసి నువ్వు బయలుదేరి బెంగళూరుకి. రేపేంటో గుర్తుంది కదా, మీ ఫ్రెండ్ ఎంతో ఇష్టంగా పెట్టుకున్న షాపింగ్ మాల్ ఓపెనింగ్. నువ్వు గనక రాకపోతే నీకుంటుంది వాడి చేతుల్లో అంటూ వాస్తవాన్ని గుర్తు చేస్తుంది మిత్ర. నాకు గుర్తుంది ఆంటీ, ఎలా మర్చిపోతానో, తప్పకుండా వస్తాను, ఉంటాను అంటూ కాల్ కట్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతాడు విషిత్. కాల్ కట్ చేసిన దగ్గర నుండి రేపు చేయాల్సిన పనుల ఏర్పాట్లో మునిగిపోతుంది మిత్ర. కొద్దిసేపు ఆలోచనలన్నీ పక్కన పెట్టి రేపటి కోసం తన ధ్యాస ఏర్పాట్ల మీదనే ఉంచేస్తుంది మిత్ర. సాయంత్రం మరోసారి అంతా చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయడానికి అంతా ఏర్పాట్లు చేస్తాడు విషిత్. మెడిసిన్స్ ఇంకా రిపోర్ట్స్ తీసుకుని బయలుదేరతారు శ్రీధర్ దంపతులు ఇంటికి ప్రమద్తో పాటు. అంతా అయిపోయాక వెళ్లే ముందు ప్రమదకు మరోసారి గుర్తు చేస్తాడు విషి. నువ్వు నాకు మాట ఇచ్చావు, మరోసారి ఈ పని చేయను అని అంటూ. చిన్నగా నవ్వుతుంది ప్రమద అతని అభిమానానికి. తప్పకుండా అన్నయ్య, మాట నిలబెట్టుకుంటాను అంటూ చెప్పి బయలుదేరుతుంది. కొద్దిసేపటికి ఇంటికి చేరుకుంటారు అందరూ.
తన ఇంటి వైపు వెళ్ళబోతున్న ప్రమదనాపి, "మా ఇంట్లో ఉందురా" అంటారు శ్రీధర్ దంపతులు. "నీకు మరొకరి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు. అది మాకు తెలుసు. కానీ నీకు పూర్తిగా నయమయ్యి, కొద్దిగా హుషారు వచ్చేదాకైనా ఉండురా మా కోసం" అనేసరికి, వాళ్ళ ప్రేమను కాదు అనలేక సైలెంట్‌గా వాళ్ళ వెనక నడుస్తుంది ప్రమద. మిత్రకి మెసేజ్ చేస్తారు శ్రీధర్ గారు, "వచ్చేసాము" అని. "తన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నయ్య. నేను ఎల్లుండొస్తాను" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మిత్ర. అదే రోజు సాయంత్రం బెంగుళూరు బయలుదేరతాడు విషి. ఉదయాన్నే అమన్ బంగ్లాలో హడావుడి మొదలైపోతుంది. టైంకి కొద్దిగా ముందుగానే అందరూ స్టార్ట్ అవుతారు మాల్ దగ్గరికి. "ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవర్రా? ఎవరికీ చెప్పలేదు" అని అడుగుతాడు ఈశ్వర్. "సర్ప్రైజ్ మామ" అన్న అమన్ మాటకి అందరూ "సరే కానీ నీ ముచ్చటెందుకు కాదనాలి" అంటూ సైలెంట్ అయిపోతారు. అందరూ కొద్దిసేపట్లో వెన్యూకి చేరుకుంటారు. అమన్ చెప్పిన ప్రకారం మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు హేమంత్. దాని కారణంగానే అప్పటికే అక్కడికి మీడియా వాళ్ళు వచ్చేసి ఉంటారు. అమన్ మీడియా వాళ్ళను పిలవమని చెప్పడానికి 2 కారణాలున్నాయి. ఒకటి తన షాపింగ్ మాల్ ఓపెనింగ్ పబ్లిసిటీ కోసం. ఇక రెండవది అమన్ చనిపోయాడు అనుకుంటున్న ఆ బ్లాక్ షీప్‌కి అమన్ బ్రతికే ఉన్నాడని తెలియజెప్పడం. అప్పుడే కలుగులో ఉన్న పందికొక్కులు బయటికి వస్తాయి అని అమన్ ఈ ఏర్పాటు చేశాడు. ఉదయం ఫ్రెష్ అయ్యి తిన్న తర్వాత ఎందుకో ఒంటరిగా అనిపించడంతో రూమ్‌లోనే ఉండిపోతుంది అమన్ జ్ఞాపకాలతో ప్రమద. ప్రమద ఉన్న రూమ్ వైపు చూస్తూ, "అమ్మా ప్రమద, ఒకసారి హాల్లోకి రా" అంటూ పిలుస్తారు శ్రీధర్ గారు. అప్పటికే శ్రీధర్ దంపతులు హాల్లో కూర్చొని ఉంటారు. శ్రీధర్ గారి పిలుపుకి హాల్లో కూర్చున్న ప్రమద, "ఏంటి బాబాయ్" అంటూ అడుగుతుంది. "బెంగుళూరు వెళ్ళి అమ్మని చూడకుండా ఎందుకు వచ్చేశావు బాబాయ్ అంటూ నా మీద దెబ్బలాడావు కదరా! మరిప్పుడు నీ అమ్మని చూపిస్తా చూస్తావా?" అంటూ అడుగుతారు నవ్వుతూ. ఆ మాట విన్న ప్రమద కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఒక్కంగలో ఆయనకి మరోవైపుకొచ్చి, "ఏం మాట్లాడుతున్నావు బాబాయ్" అంటూ ఆశగా అడుగుతుంది. ఆమె కళ్ళల్లో అమ్మని చూడాలన్న కొండంత ఆశను చూసిన శ్రీధర్ దంపతులకి బాధగా అనిపిస్తుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.